నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రితిక అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. పిల్లలు ఎట్లా ఉన్నారంటే తాత్కాలిక ఆనందం కోసం దాని పర్యవసనాలు ఎలా అయినా ఏం జరిగినా సంబంధం లేదు, తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా, దీనివల్ల మన జీవితం ఏమవుతుంది అస్సలు ఆలోచించట్లేదండి. పక్కవారి జీవితం ఏమవుతుంది, ఈ క్షణాన మనసుకి ఏది తోస్తే అది చేసి చూపిస్తున్నారండి. అలాంటి ఒక ఇష్యూతో మన దాకా వచ్చిందండి రితిక. నాకు చెప్పాలని కూడా నా నోటితో నాకు చెప్పాలనిపించట్లేదు కళ్యాణ్ గారు. అంత అంత బ్యాడ్గా అనిపించింది, హానెస్ట్లీ చెప్తున్నాను. సో ఒకసారి మాట్లాడిద్దరు కానీ తప్పకుండా జయ గారు. హలో హలో రితిక గారమ్మా, నేను జయాని, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేసినందుకు. ఓకే అమ్మా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు మెయిల్లో ఏదైతే అంశాన్ని పెట్టారో అది పూర్తిగా ఎలాంటి అబద్ధం లేకుండా క్లియర్గా ఒకసారి డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం. రైట్ అమ్మ రితిక. నమస్తే సార్. చెప్పమ్మా. మా సమస్య ఏంటంటే అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. ఒక చిన్న మిస్టేక్ నా వల్ల జరిగిపోయింది. అది మిస్టేక్ కూడా కాదు సార్, నేనే చేశాను, నా చేతుల్లో నేను చేశాను. ఎంతమ్మా నీ వయసు ఎంత? 26. 26. అంటే ఈ మిస్టేక్ ఏంటమ్మా, మీ జీవితంలోనా వేరే వాళ్ళ జీవితంలోనా? లేదు సార్, నేనే వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని కొంచెం స్పాయిల్ చేయాల్సి వచ్చింది. చెప్పమ్మా, వివరంగా చెప్పు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ లో వర్క్ చేసేదాన్ని సార్. ఓకేనమ్మా. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, సతీష్ అని. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్, ఒక పాప కూడా ఉంది. ఆ విషయం నాకు తెలుసు, ముందే అన్ని తెలుసు మీకు? తెలుసు సార్. కానీ పరిచయాలు పెట్టుకుంటారు. ఫస్ట్ ఫ్రెండ్స్ లానే మూవ్ అయ్యాం. తర్వాత ఉండే కొద్ది ఏంటంటే నాకు ఈ సొసైటీని చూసి, ఆ అబ్బాయిని అందరినీ చూసి తన బిహేవియర్ కొంచెం మంచిగా అనిపించింది సార్ నాకు. పెళ్ళైన వ్యక్తి అయినా కూడా? అవును సార్. ఫస్ట్ నేను ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ అది తెలియకుండానే తన మీద అది ఇష్టం చాలా ఎక్కువైపోయింది సార్. తెలియకుండా ఎందుకు అవుతుందిలే అమ్మా, తెలిసే అయ్యి ఉంటుంది. ఇష్టం అంటే ఇష్టం అంటే ఇంకా తను లేకపోతే నేను ఉండలేనేమో అన్నంత పీక్స్ కి వెళ్ళిపోయింది సార్. అది నీకు ఇష్టం, అతనికి కష్టమా, ఇద్దరికి ఇష్టమేనా? నాకే ఇష్టం సార్. నేను చెప్పాను తనకి, లేదు నాకు పెళ్లి అయిపోయింది, నాకు పాప ఉన్నది, నా లైఫ్ వేరని తను నాకు చెప్పాడు. కానీ నేను తీసుకోలేకపోయాను సార్. తను లేకపోతే ఇంకా నేను ఉండలేనంత స్టేజ్ కి నేను వెళ్ళిపోయాను. అంటే ఉండలేకపోతే ఏంటమ్మా, చచ్చిపోయేంత పనా? అవును సార్. అవునా? అవును సార్. బానే చెప్తున్నావు, పోన్లే నిజాయితీగా చెప్తున్నావు. ఇదంతా వన్ సైడెడ్, నీ సైడే. అవును సార్. నేను తనకు ఒక రోజు చెప్పేశాను సార్, నువ్వు అంటే చాలా ఇష్టం, అది అందరు అబ్బాయిల మీద రావట్లేదు, నీ మీద చాలా ఇదిగా వస్తుంది నాకు, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇట్లా చెప్పిన దగ్గర నుండి తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు సార్ నన్ను. అదేలేండి. నేను మెసేజ్లు చేసినా తను రిప్లై ఇవ్వకపోవడం, అంతకు ముందు చూపించిన కేరింగ్ అవంతా తను నన్ను కొంచెం అవాయిడ్ చేసేసరికి ఇంకా నేను తను తట్టుకోలేకపోయాను సార్. కేరింగ్ అంటే తను ఫ్రెండ్ గా మూవ్ అయినా నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అది లవ్ గా నేను ఫీల్ అయ్యాను సార్. తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసరికి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాల్సి వచ్చింది సార్. అటెంప్ట్లా సార్? ఒక అటెంప్టా, చాలా అటెంప్ట్లా? చాలా సార్లే చేశాను సార్. ఒకటైనా సక్సెస్ అయిందా? సక్సెస్ అయ్యింటే ఈ రోజు మాతో మాట్లాడి ఉండేదానివి కాదు. సక్సెస్ అవ్వలేదు సార్. ఆత్మ మాట్లాడి ఉండేది మాతో. సక్సెస్ అవ్వలేదు, చేసుకోవటానికి కారణం ఏంటి? నిజంగా చనిపోవటానికా, లేదంటే అతని చుట్టూ ఉచ్చు బిగించడానికా? తనని నా వైపు తిప్పుకోవాలనే సార్. తిరిగాడా? చాలా నచ్చ చెప్పాడు సార్, నేను వినలేదు. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, ఇంకా తను నాకు కావాలి అని. నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయ్యావా? మెంటలా నీకు? నీ ఉద్దేశం ఏంటమ్మా, పెళ్లి చేసేసుకుందాం నాతోనే? సార్ సెకండ్ వైఫ్ గా తను నన్ను తీసుకున్నా సరే దానికి కూడా నేను రెడీ అయ్యాను సార్. సెకండ్ వైఫ్ స్థానానికి రెడీ అయ్యావు? అయ్యాను సార్. మరి ఫస్ట్ వైఫ్ ఒప్పుకోకుండా రెడీ అయిపోయావా? అది నేను అప్పుడు ఆలోచించలేదు సార్. ఫస్ట్ ఏమనుకున్నా తను నాకు కావాలి, నేను తనని దక్కించుకోవాలి. తర్వాత జీవితాలు చిరుగుతాయి. మెంటల్ నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు. తనతో నేను మాట్లాడాను, తను వినట్లేదు. నాకు ఆల్రెడీ లైఫ్ ఉంది, నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది తను చెప్పినా లేదు, నాకు నువ్వే కావాలి. ఎట్లా అంటే ఇంకా తనకు ఒక టార్చర్ లో అయిపోయాను నేను. ఫైనల్ గా అబ్బాయి నీ ఉచ్చులో పడే ముందు, అంటే నీ యొక్క హెరాస్మెంట్ లోనో శాడిజం లోనో ఇంకేం చేయలేక ఇందులో పడే ముందు ఎంత టైం పట్టిందమ్మా? ఎంతకాలం నువ్వు అతన్ని ఇలా వెంటాడావు? 1 year సార్. ఓయ్ బాబోయ్, ఆ అబ్బాయి నిజంగా 1 year రెసిస్ట్ చేశాడా? తప్పుగా అనుకోకమ్మా, ఇది ఫిజికల్ వాంచా లేదంటే? ఫిజికల్ గా కూడా చాలా, అంటే తనని ఇంకా నేను దక్కించుకోవడం కోసం నేను చాలా, ఇంకా ఎట్లా చెప్పాలంటే ఇది ఇంకా చెప్పినా తప్పలేదు సార్, చాలా దిగజారిపోయానని చెప్పొచ్చు నేను.
ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది కదా సార్. దిగజారిపోయానని చెప్పినా కూడా తప్పు లేదు. ఒక అమ్మాయిగా షేమ్ గా ఫీల్ అవ్వాలి నేను, కానీ నేను చేసింది తప్పు కాబట్టి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను సార్. ఈ అబ్బాయితో నేను అమ్మా ఇంక ఇలా అడుగుతున్నాను పచ్చిగా, ఇంకా చాలా మంది ఉన్నారు పెళ్ళైన మగవాళ్ళు? లేదు సార్, తనకు పెళ్ళైందని తెలుసు కూడా తనని చాలా ఇష్టపడ్డాను, అది తప్పే సార్ నాకు ఈ తెలుసు. స్పీడ్ లో నీకు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న గానీ, ఫ్రెండ్స్ గానీ, స్నేహితులు గానీ? చెప్పారు సార్, నా ఫ్రెండ్స్ చెప్పారు, కానీ నేను ఫిక్స్ అయిపోయాను తను నాకు కావాలి అని. దీన్ని పిచ్చి అంటారు అని చెప్పారా నీకు ఎవరైనా? చెప్పారు మేడం. వాళ్ళ భార్యకి తెలిసి నువ్వు కావాలా, వాళ్ళ భార్య తెలియకుండా నువ్వు కావాలా? నువ్వు కాదు, అతను. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేద్దామని అనుకున్నాం సార్. నేను ఇట్లా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఇక తను కూడా నేను నిజంగానే చనిపోతాను అనుకున్నాడేమో తెలియదు సార్. ఓకే చెప్పెడతాను. బ్లాక్ మెయిల్ ప్రేమ అంటారు దీన్ని. అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం సార్, ఇద్దరం ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాం, ఇద్దరం జాబ్ చేసుకునే వాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. అట్లా ఒక 5 months కంటిన్యూ అయ్యాం సార్. ఒక రోజు తను ఊరెళ్ళాక మా ఇద్దరు ఫొటోస్ అవి వాళ్ళ వైఫ్ ఎలా చూసిందో తెలీదు, వాళ్ళ వైఫ్ ఫొటోస్ చూసింది. చూసి నా నెంబర్ తను ఎలా తీసుకుందో లేదు నాకు కాల్ చేసింది సార్. తను ఎవరు నువ్వు ఏంటి మెసేజ్లు అవన్నీ చూసిందో లేదో నాకు తెలియదు సార్. అన్ని చూసినట్టే నాతో మాట్లాడింది సార్ తను. నువ్వెవరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, నాకు ఒక పాప ఉంది, నా లైఫ్ ఏంటి, నీకెవరు దొరకలేదా, నా హస్బెండ్ దొరికిందని కొంచెం గలీజ్ గానే మాట్లాడింది సార్. ఆమె మీ పెళ్లి చేస్తాను రండి అనందా, నిన్ను బయటకు లాగుతాను, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి, నీ అడ్రస్ ఏంటని నాతో చాలా ర్యాష్ లో మాట్లాడింది సార్. 1 hour మాట్లాడింది. నేను చెప్పాను తనకి నీ హస్బెండ్ అంటే నాకు ఇష్టం, నువ్వు ఓకే అంటే ఇద్దరం ఉందామని చెప్పాను సార్. ఇద్దరు కలిపి ఉండటం ఏంటి, అదేమన్నా హోటలా? ఫోన్ లో కాదు, ఒకసారి ఇద్దరం మీట్ అవుదామని చెప్పాను సార్. నేను ఎక్కడికి రావాలి అని అడిగితే తన ఇంటికి రమ్మంది సార్. నేను బయలుదేరి వెళ్ళాను వాళ్ళ హౌస్ కి. అప్పుడు అసలైన సూసైడ్ అటెంప్ట్ అప్పుడు చూపెట్టి ఉండేది, ఊరుకుందా మరి? అంటే కొంచెం కొట్టింది సార్ నన్ను. కొంచెమే కొట్టిందా? చీపురు కట్టలేదా? పెద్ద గొడవ అయ్యింది. అదేంటంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట సార్. అదేబ్బా, ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అంట సార్. ఆ అబ్బాయికి కూడా అమ్మాయి అంటే ఇష్టమేగా, నువ్వు దూరేంత వరకు. అవును సార్. మరి దూరి పెంట చేసావు. ఇట్లా గొడవ అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుండి. విడిపోయారు. నీతో కొట్లాడింది అని చెప్పింది, నువ్వేమన్నా ఆ కొట్లాట్లో ఇంకా అతనే నాకు భర్తగా కావాలి, మన ఇద్దరు భార్యలుగా ఉందాం అదే అన్ని తన్నులు తిన్న తర్వాత కూడా. అవును సార్ చెప్పాను, నీకు ఇష్టం ఉంటే నేను ఇట్లా ఉంటాను, ఎవరికి తెలియకుండా ఉందాము, నేను సీక్రెట్ గానే ఉంటాను, మీ ఇద్దరికి మధ్యకి ఇబ్బంది ఏం తీసుకురాను నేను, కానీ తనంటే నాకు ఎక్కడ సీక్రెట్ గా మంచం కింద ఉంటావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సీక్రెట్ గా అంటే ఎక్కడ? నేనేమనుకున్నా సెకండ్ వైఫ్ గా ఉన్నా పర్లేదు అని అనుకున్నాను సార్. ఉంటావు, పాయింట్ బానే ఉంది. ఎంతకాలం ఉంటారు ఎవరికి తెలియకుండా, ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్షిప్, ఎక్కడో ఒక బయట ఎక్కడో ఎలా ఉంటారు, అలాగే ఎంతకాలం ఉందాం అనుకున్నారు? ఇంకో 5 months పాటు నీతో పాటు ఉన్నాడు, ప్రతిరోజు కట్ చేసుకుంటాను కోసుకుంటాను అని చెప్పి అతనికి ముక్కుకి గుడ్డ కట్టి అలా ఉంచావా? లేదంటే? అవును సార్, ప్రతిరోజు. అవును, తన వైఫ్ గుర్తు తెచ్చుకున్నా సరే నేను ఒప్పుకునేదాన్ని కాదు. సో ఎప్పటికప్పుడు ఆ అబ్బాయి బయట పడాలి అనుకున్నాడు కానీ నీతో సంతోషంగా ఉండాలని అయితే లేదు. ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అతన్ని టైఅప్ చేయడానికి, కట్టిపడేయడానికి ఇచ్చినటువంటి ఆఫర్, అంతే కదా? నువ్వు ఏమ్మా అసలు ఏం ఆడపిల్లలమ్మా మీరు? ఎలా మాట్లాడాలి నీతో? సిగ్గేస్తుంది. మీ కన్న తల్లిదండ్రులకి తెలుసా తెలీదా? అసలు దుంకి చచ్చిపోతారు వాళ్ళు నీలాంటి బిడ్డను కన్నందుకు. ఏం లేదా? ఒక ఎత్తిక్ లేదా? నచ్చింది ఫిక్స్ అయింది కాబట్టి ముందుకెళ్ళిపోతున్నానంటే అవతల వాళ్ళ జీవితాలు, సంసారాలు. ఇప్పుడు నీ వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు, నువ్వు హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయి ఉంటావులే, 2 భార్యల బదులు ఒకే భార్యగా నువ్వు ఇప్పుడు. ఇంకా అట్లా గొడవ అయిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారని తెలిసిన తర్వాత నేను తనకు ఫోన్లు చేస్తే తను తిట్టాడు సార్ నన్ను. నేను నీకు ముందే చెప్పాను కదా, నీ వల్ల నా వైఫ్ నేను వదులుకోవాల్సి వస్తుంది, నా పాప ఫ్యూచర్ ఏంటి, నా వైఫ్ ఒక్కతే ఎట్లా చూసుకుంటది నా పాపని, మేము మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళం, నువ్వు మధ్యలో వచ్చావు, నేను నీకు ముందే చెప్పాను వద్దు, ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. నేను తనకు ఒక మాట ఇచ్చాను సార్, ఎవరికన్నా తెలిస్తే నేను నీ మధ్యలో ఎలా వచ్చాను అలానే వెళ్ళిపోతాను అని చెప్పాను సార్. నేను తనకి మాట ఇచ్చాను. చీకటి బ్రతుకమ్మ ఇది, ఏం కండిషన్లు, ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి? అంటే ఎవరికన్నా తెలిస్తే కంటే జీవితాంతం ఇలా చీకట్లోనే ఉందాం అనుకున్నారా? తెలుస్తుంది అని అసలు అనుకోలేదు సార్. నేను నిజంగా తెలియకుండా ఉండాలనే అనుకున్నాను, కానీ తన వైఫ్ నట్టో బోల్టో పోయిందిరా నీకు, అర్జెంటుగా బిగించాలి అది. నాకైతే మాత్రం ఇదేదో, సారీ నేను ఇలా అంటున్నాను, ఆడపిల్లలతో ఇలా మాట్లాడను, ఇదేదో ఫస్ట్ అటెంప్ట్ ఎక్స్పీరియన్స్ లాగా నాకు అనిపించట్లేదమ్మా. నువ్వు ఈ ప్రయత్నాలు చాలా చేసి ఫైనల్గా ఒక బక్రాగాడు దొరికేటప్పటికి వాళ్ళు వేసుకున్నావు. మరి నీకు మరీ అంత దిక్కులేనటువంటి పరిస్థితి ఏంటమ్మా? చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు,
ఆ అమ్మాయి అంత కొట్టి తిట్టినా కూడా అప్పుడైనా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగి బయటికి వెళ్లకుండా ఇంకా నువ్వు అదే పాట పాడి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు విడిపోయారు. మరి మూడో వ్యక్తికి తెలిసాక నేను విత్డ్రా అవుతాను అన్నావు కదా, మరి మూడో వ్యక్తి కాదు భార్యకే తెలిసినప్పుడు నువ్వు అప్పటికే విత్డ్రా అవ్వాలి కదా. ఆ అమ్మాయి అంత తిట్టి అవమానించినప్పుడు మళ్ళీ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు బయటకు అలా నడుచుకుని వస్తే నేనేమనుకున్నా ఎక్కడ ఒక హోప్ ఉంది సార్. అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ వైఫ్ కూడా తెలిసిపోయింది, గొడవైంది, వదలడేమో నన్ను, ఇన్ని మంత్స్ రిలేషన్ లో ఉన్నాం కదా, నన్ను వదిలిపెట్టాడేమో అని అనుకున్నాను సార్. మంత్స్ రిలేషన్ లో నిన్ను వదిలిపెట్టడు, అందరి సమక్షంలో ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డగా తండ్రి అయినోడు ఆ అమ్మాయిని వదిలేయాలి. నిజంగా డాక్టర్ గారు అన్నట్టు నీకు కొంచెం ప్రాబ్లం ఏదో ఉందమ్మా, అనకూడదు ఈ మాట, అనొచ్చేమో. జీవితాలు నాశనం అవుతున్నప్పుడు ఏమన్నా అనొచ్చు. ఒక పంచే మీ పేరెంట్స్ ని పిలిపించి ఒకసారి డాక్టర్ గారు మాట్లాడతారు. పేరెంట్స్ తో కూడా మాట్లాడాను మేడం, తనంటే ఇష్టం అని చెప్పాను. మా పేరెంట్స్ కూడా చెప్పాను నేను. మా పేరెంట్స్ కూడా తిట్టడం కుట్టడం అన్ని జరిగింది మేడం. కానీ నేను మర్చిపోలేకపోయాను తనని. మళ్ళీ వస్తాడేమో నా దగ్గరికి అని చాలా వెయిట్ చేశాను మేడం నేను. అసలు నువ్వేం నిన్ను అప్పుడే పేరెంట్స్ కాదు, మామయ్యలు కాదు, పెద్దనాన్నలు కాదు, నీకు అర్జెంటుగా అప్పుడు తీసుకెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గర పట్టుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 2-3 కరెంట్ షాకులు ఇప్పిస్తే అప్పుడు నీ మత్తు వదులుతుంది. అంతే, ఇంకేం చేయాలో ఇలాంటి మత్తులు, పిచ్చి మత్తులకి. మంచి ప్రేమించుకున్న జంట జీవితాల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కన్నా జీవితంలో నిప్పులు పోసావంటారు చూడు, ఇదే నిప్పులు పోయటం. ఇప్పుడు ఏం చేయాలని మా దగ్గరికి వచ్చావు? నాకు నా మీద నాకే బ్లేమ్ వస్తుంది సార్. అంటే నా మీద నాకే చిరాకు వస్తుంది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఒక చిన్న పాప ఉంది వాళ్ళకి, ఆ పాప నేను ఒక మూవీలో చూసాను సార్. ఇప్పుడు హస్బెండ్ తప్పు చేశాడని వైఫ్ బిడ్డతో సహా చనిపోయింది. ముందు చూడలేదా మూవీ? ముందు చూడలేదు సార్. అంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. నాకు అసలు లెక్క ప్రకారం ఇప్పుడు చేయాలి సూసైడ్ అటెంప్ట్. ఇప్పుడు చేయలేదే నువ్వు? ఇప్పుడు చేయవా? చెయ్యను సార్. వాళ్ళిద్దరిని కలపాలని నేను అనుకుంటున్నాను సార్. అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నన్ను తప్పుగానే చూస్తారు సార్. ఎందుకంటే నేను చేసిందే తప్పు పని. ఇంతమంది చచ్చిపోతున్నా, ఇన్ని జీవితాలు నాశనం అయిపోయిన బుద్ధిరాని నువ్వు ఒక సినిమా చూసి ఒక భార్య పిల్లలు ఇలా చచ్చిపోవచ్చు, ఒక ఆడది ఎంటర్ అవుతాయి కనుక అనేటటువంటి ఆలోచనతో మారిపోయి ఈ రోజు అందమైన జీవితం ఫోన్ చేసావు. అన్ని ఎక్స్ట్రీమ్స్ ఆ పిల్లలు. సినిమా మార్చేస్తుందమ్మా నిన్ను, జీవితాలు మార్చలేదు. కానీ ఇప్పుడు మాకు దానికి ఫోన్ చేసావు అంటే వాళ్ళిద్దరిని కలపమనా? అవును సార్. అబ్బాయి ఇంకా టచ్ లోనే ఉన్నాడా నీతో? లేదు సార్, తను నాకు కాంటాక్ట్ అవ్వట్లేదు. తన ఫ్రెండ్స్ అడుగుతున్నా సరే వద్దు, ఇక్కడతో వదిలేసే అంటున్నారు. అమ్మ దయచేసి అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేయమాకు తల్లి, బతికుండని అతన్ని. ఆ అమ్మాయి టచ్ లో ఉందా? ఉంది సార్. అమ్మాయి చెప్పిందా అతని పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటున్నాడని? ఈ అమ్మాయి లేదు చెప్పట్లేదు. నువ్వు వచ్చావు కదా మధ్యలో, నువ్వే ఉండు. నన్ను అంత ఇష్టపడి కూడా నన్ను కాదని నీ దగ్గరకు వచ్చాడంటే తనని నేను ఎలా నమ్మాలి? అది నా ప్రెషర్ వల్ల వచ్చాడు, నేను ఇలా బలవంతం చేశాను, చచ్చిపోతానని బెదిరించి ప్రతిరోజు కట్టిపడేశాను, ఒక రూమ్ లోకి తీసుకెళ్ళని చెప్పలేకపోయావా? నేను చెప్పాను సార్, తనకి ఎంత చెప్పాలో నా వరకు ఎంత అవుతుందో నేను అంతా చెప్పాను. కానీ తను వినట్లేదు సార్. కాదు, ఇప్పుడు నీ లెక్క ప్రకారం మనం ఎవరితో మాట్లాడాలి? ఆవిడతో మాట్లాడాలా, అతనితో మాట్లాడాలా? తననే ఫస్ట్ కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నాను సార్. నా వల్ల అవ్వట్లేదు. ఎక్కడో చిన్న హోప్, అందమైన జీవితం వల్ల మీ వల్ల ఏమన్నా అవుతుందేమో, నెక్స్ట్ ఇంకెవ్వరు కూడా నాలాగా ఇట్లా అవ్వకూడదని ఒక చిన్న హోప్ తో నేను మీకు మెయిల్ పెట్టాను సార్. ఇంత మాట్లాడినా కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి సానుభూతి ఉంది చూడు, సార్ నా వల్ల తప్పు జరిగింది, నేను పాపం చేశాను, ఇది నిజంగా నీలో వచ్చిన మార్పా, లేదంటే ఇక్కడతో ఇది అయిపోయింది కాబట్టి ఇంకొక హనీ ట్రాప్ ఎక్కడన్నా ఉంటుందా? వీటిని హనీ ట్రాప్స్ అంటారు. మరి ఇంకోటి ఏమన్నా ఉందా? లేదు సార్, ఇట్లాంటిది ఏమి లేదు. మరి ఏంటి ఈ అబ్బాయిలో ఉన్న అంత గొప్ప ప్రత్యేకత? వాళ్ళ జిగురులాగా అంటుకుని కూర్చున్నావు, ఫెవికాల్ లాగా. ప్రత్యేకత అంటే నేను ఇప్పటి వరకు చూసిన అబ్బాయిలో, నేను ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తూ కూడా 3 years అవుతుంది సార్. ఈ 3 years లో కూడా నాకు తినంత జెన్యున్ గా నాకు ఏ అబ్బాయి అనిపించలేదు సార్. ఇంకే అబ్బాయి అనిపించలేదు. 3 years లో ఒకటి కనిపించాడు, ఇంకో 5 years లో ఇలాంటి వాడు ఇంకోటి కనిపించాడు. ఏంటి అనే నా భయం. లేదు కాదు, ఇది కాదు, నువ్వు చేయవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే మనసుకి ఏదో నచ్చింది కాబట్టి మైండ్ వాడేయటం మర్చిపోకూడదు. కాదు డాక్టర్ గారు, కళ్ళెళ్ళిన ప్రతి చోటకి నువ్వు వెళ్ళిపోతావా? అదే కదా అమ్మాయి చేసింది. నీ మనసు వేరో, నీ ఆలోచన వేరో, నీ చదువు వేరో, నీ జీవితం వేరో. నీ మైండ్ ఒక్కసారి ఆలోచించడం అనేది నేర్చుకో. పరిణామాలు సార్, నాకు ఈ 3 years లో కూడా నా వెంట చాలా మంది అబ్బాయిలే పడ్డారు. కానీ నాకు తిను నచ్చినంతగా నాకు ఎవరు నచ్చలేదు సార్. తన కేరింగ్ కానీ, తన జెన్యూన్, నీ సైకలాజికల్ ప్యాటర్న్ లో ఒక ప్రముఖమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం ఉంది. ఎవరైతే ప్రత్యేకంగా వచ్చి నిన్ను నో అంటారో వాళ్ళకి నువ్వు కనెక్ట్ అవుతావు. నీకు ఎస్ అనేటటువంటి వాళ్ళు, నీ వెంటబడేటటువంటి వాళ్ళు నీకు కనిపించరు.
ప్రత్యేకంగా పెళ్ళైనటువంటి వాళ్ళు అయ్యి ఉండాలి, వాళ్ళకు ఒక బాధ్యతలు ఉండాలి, నీ నువ్వు వాళ్ళ చుట్టూరు 1 సంవత్సరం పాటు తిప్పించుకోవాలి, నువ్వు కోసుకుంటా అన్నా కూడా నీ వైపు ఇష్టం చూపెట్టకూడదు. ఇలాంటి వాళ్ళే నీకు నచ్చుతారు. జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక నిన్ను నచ్చి నీ అంటూ వచ్చే వాళ్ళ గురించి మనకు సమస్య లేదు, కానీ నీకు నో చెప్పేవాడు దొరికాడంటే వాడు చచ్చినట్టే. కాబట్టి మా భయం ఏంటంటే నీకు ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడటం, వాళ్ళని కలపటం ఒక ఎత్తు అయితే కనుక పూర్తి స్థాయి పరివర్తన కౌన్సిలింగ్ నీ లోపలికి తీసుకురావడం కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దాని పరంగా కూడా నిన్ను ఒక సైకియాట్రిస్టో సైకాలజిస్ట్కో రెఫర్ చేసుకుని ఆ పుణ్యం కట్టుకోవాలి, సమాజానికి పుణ్యం కట్టుకోవాలి. మేము ఇంకెంతకంటే పచ్చిగా నేనేం మాట్లాడలేను. నీకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ తూతూ మంత్రం బుద్ధి నాకేదో వచ్చేస్తుందని అనిపించట్లేదు, ఎందుకంటే సినిమా చూసాక కనువిప్పు కలిగిందని నువ్వు అంటే నా బుర్రపాడైపోతుంది. నేను నిజంగా పశ్చాత్తాప పడుతున్నాను సార్. నాకు తెలిసింది నా వల్ల ఒక ఫ్యామిలీ ఇదైపోయింది, వాళ్ళ పాప ఉంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది సార్. నాకు నిజంగా తెలిసి వచ్చింది సార్. నేను అంటారు కదా అంతా అయిపోయిన తర్వాత ఏడ్చి ఏం లాభం అని, నాది ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది సార్. మొత్తం అంతా జరిగిపోయింది. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే సార్, నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇదైపోకూడదు సార్. వాళ్ళని కలపండి సార్ ప్లీజ్. నేను కోరుకుంటుంది అదే సార్. వాళ్ళు కలపటం ఒక ఎత్తు అయితే కనుక నీ కండిషన్ గురించి కూడా మేము వర్రీ అవుతున్నాము. సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. దే గురించి అయితే కనుక నువ్వు ఈమెయిల్ పంపించు. నిజంగా ఈరోజు ఈమెయిల్ అమ్మా, ఈమెయిల్లో ఉన్న కంటెంట్ వివరించడానికి జయ మేడం చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు. కానీ అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఈరోజు నువ్వు బాధితురాలిలాగా మేము ఈ కేసు డీల్ చేయట్లేదు. సర్వసహజంగా మనకు ఫోన్ చేసేటటువంటి వాళ్ళు బాధితులు. ఇక్కడ నువ్వు బాధితురాలి కింద మేము టేకప్ చేయట్లేదు. నువ్వు కోరుకుంటున్నటువంటి వేరే వాళ్ళ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ రెక్టిఫై చేస్తున్నాం, ఆ కుటుంబాన్ని కలపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాంతోపాటు నువ్వు మారటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా నువ్వు ఫ్యూచర్లో కౌన్సిలింగో ట్రీట్మెంట్కో వెళ్తాను అనేది కూడా నువ్వు ప్రామిస్ చేయాలి. ఎవరితో మాట్లాడదామమ్మా? అతనితో మాట్లాడదామా లేకపోతే అమ్మాయితో మాట్లాడదామా? మేడం అక్కతో మాట్లాడదాం. అక్క తర్వాత మళ్ళీ బావతో మాట్లాడతావేమో. వద్దులేమ్మా, చెల్లెళ్ళు వద్దు తల్లి, రిలేషన్స్ వద్దు, అలాంటి కాంటాక్ట్స్ వద్దు. అమ్మాయి పేరేంటి? పద్మ మేడం. పద్మలాగే ఉండను. ఇప్పుడు రిలేషన్షిప్ కలపొద్దు. ఆ రిలేషన్ వద్దు, ఈ రిలేషన్ వద్దు. అసలు వద్దన్నదే అక్క అని కలపమ్మ, కనెక్ట్ చేయి ఒకసారి. మరి ఓకే, మీకు అర్థమైందా కళ్యాణ్ గారు నేను ఈ మెయిల్ చెప్పలేకపోతున్నానని ఎందుకన్నాను అంటే అందులో ఆ అమ్మాయి వయస్సు, మాట్లాడే తీరు, మెచ్యూరిటీ కాస్త ఏదో ఇబ్బంది ఉన్నట్లుందండి, నాకు అట్లా అనిపించింది. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं. హలో అక్క, నేను రితికాని. రితికనా? నేను అక్క రితికాని, సతీష్ ఎక్స్. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? ఏమవసరం? ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు మాట్లాడకు. అసలు నాకు ఎందుకు కాల్ చేసినావు నువ్వు? నువ్వు ఫోన్ చేయకని చెప్పినా నేను నీకు. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను మళ్ళీ నీ లైఫ్ లోకి రావాలని అనుకోవట్లేదు అక్క. నువ్వు అన్ని చేసినావు, అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకేం చేయాలనుకుంటున్నావు? ఇంకేమైనా ఉందా చేసేది? ఇప్పుడు బజార్ లో పడినాం, ఇంకెక్కడైనా పెడతామని చూస్తున్నావా? మీరు నా పాప కోసమైనా నేను కొన్ని రోజులు బ్రతకాలి కదా, అట్లా కూడా బ్రతకనియరా ఇంకా మీరు? అక్క నీ లైఫ్ నా వల్లే స్పాయిల్ అయింది, దాన్ని నేను చెయ్యాలనుకుంటున్నాను. వల్ల నాకు అవసరం లేదు, నాకు అవసరం మీ ఇద్దరిని వదిలేసిన నేను. మీరు లవ్ బర్డ్స్ లెక్క తిరగండి, నాకు అవసరం లేదు. నేను మీ మధ్యలో ఎంత రాను. అర్థం చేసుకుంటున్నావు, ఇవన్నీ చెప్పు నాకు. అందుకే మోసం చేసిల్లా? నాకంత హృదయం లేదమ్మా, నాకంత హృదయం లేదు అక్క. ఒక్కసారి నేను చెప్పేది విన్నాక నువ్వు. అక్కవతే నీకు, అక్కవతి ఎవతి అసలు నువ్వు నాకు ఏమనుకుంటున్నావు? ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నా అనాలి నిన్ను? అసలు నిన్న చెల్లని నేను అనుకోవాలనుకుంటున్నావు నువ్వేమన్నా? పద్మగారు, అక్కని మానేసి నన్ను పిలవకు. పద్మగారు నమస్తే అండి. హలో, సారీ అమ్మా, మీ కాల్ మధ్యలోకి వచ్చాము. మేము మధ్యలోకి రాలేదులేండి, ముందు నుంచే. ఎవరండి? నమస్తే అమ్మా, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా. మేము అందమైన నమస్తే అమ్మా, సుమన్ టీవీ అందమైన జీవితం అనే కార్యక్రమం ఉంది, మీరు చూసే ఉంటారు. మేము చేయలేదమ్మా అమ్మ, మేము చేయలేదు. దయచేసి మా ఆలోచన అపార్థం చేసుకోకండి. కొద్దిగా ఓపిక 2 నిమిషాలు వింటే మీకు పూర్తిగా అంతా అర్థం అవుతుంది. అప్పుడు నచ్చితే కాల్ ఉంచుదురు కానీ, లేదంటే మాకు చెప్పకుండా కూడా కట్ చేద్దరు కానీ. నువ్వు అసలు మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం
రితిక, నువ్వు అక్క అని పిలిచిన, విను అని చెప్పిన, బాగుండండి అని చెప్పిన, ఏదన్నా రామ అంటే బూతులాగా వినిపిస్తుంది అందరికీ. కాబట్టి నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం మంచిదైనా కూడా ఈరోజు నిన్ను అక్కడ బ్రేక్స్ వేసి అక్కడ ఆపుతున్నావు. నువ్వు ఏది కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది కంప్లీట్గా పద్మగారి ఎరీనాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఆవిడ ఇష్టమైతే ముందుకు వస్తుంది, కష్టమైతే విడ్రా అవుతుంది. నువ్వు దయచేసి బతిమాలి ఇంకా పరిస్థితిని ఇంకా హీనంగా చేసేటటువంటి కార్యక్రమం చేయొద్దు. పద్మగారు, మేము అందమైన జీవితం నుంచి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు జయ గారు ఉన్నారు, నమస్తే అండి, సీనియర్ హోస్ట్. మేము ఇక్కడ ఒక్కటేనమ్మా, ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే చాలా ఒక అసభ్యకరంగా, ఒక అసహ్యంగా, తల్లిదండ్రులు, సభ్య సమాజం అందరూ తలదించుకునేటటువంటి విధంగా ఒక అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఆ అమ్మాయి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా ఆ అమ్మాయి తరపున మేము సభ్య సమాజం తరపున మీకు క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే పచ్చగా ఉన్నటువంటి ఒక కాపురం ఈరోజు విచ్ఛిన్నం అయిపోయింది, అతి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం తల్లి. జరిగినటువంటి కథ అంతా కూడా మేము ఈ అమ్మాయి మాటల్లో విన్నాం. మీ వరకు ఏం విన్నారు అనేది, ఎందుకు మీరు మనస్తాపం చెందారు, మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం మీ భర్త గారి యొక్క పరిస్థితి, మీరు ఎక్కడున్నారు, బిడ్డ ఎక్కడుంది, ఇవి కొద్దిగా మాకు వివరించండి అమ్మ, ఒక 2 నిమిషాలు. నేను ఒక 2 minutes మాట్లాడతాను. ప్లీజ్, యువర్ మోస్ట్. అసలు జరిగింది ఏంటంటే సార్, నేను మా హస్బెండ్ ఇంతకు ముందు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం సార్. ఇక్కడ మాది లవ్ మ్యారేజ్ సార్. మేమిద్దరం ఒక 1 year వరకు, 1.5 year వరకు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి కూడా మా పేరెంట్స్, నేను వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను వాళ్ళని ఒప్పించి మరి మ్యారేజ్ చేసుకున్నాను సార్. చేసుకున్నాక మేము బెంగళూరులో వెళ్ళిపోయాం సార్. అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. నాకు ప్రెగ్నెన్సీ వల్ల నేను జాబ్ ఆఫ్ చేసాను సార్. కొంచెం నాకు బెడ్ రెస్ట్ వల్ల నేను హైదరాబాద్ కి, ఇక్కడికి మా ప్రాపర్ వచ్చి హైదరాబాద్ సార్. నేను హైదరాబాద్ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినాను సార్. డెలివరీ కోసం వచ్చి కొంచెం నాకు హెల్త్ బాగాలేక ఇక్కడికి వచ్చినాను. మా హస్బెండ్ అక్కడే ఉన్నారు. మీ పుట్టింటికి వచ్చారు? వచ్చాను మేడం. నేను ఇక్కడికి వచ్చినాక మా హస్బెండ్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. నాకు రోజు కాల్ చేసేది. చాలా బాగుండేది మేడం. మేము మా లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా మూవ్ అయింది మేడం. ఇంత లైఫ్ నాకు దేవుడు ఇచ్చినందుకు చాలా గ్రేట్ అని నేను బాగా అదైపోయినా. నేను మా పేరెంట్స్ కూడా సరే బాగుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా బేబీ పుట్టిన తర్వాత 1 year నుంచి మేడం సరిగా మాట్లాడడం లేదు, సరిగా రావడం లేదు. 1 month కి ఒకసారి మన 1 month లో 15 days కి ఒకసారి వచ్చేవాడు. 1 month కూడా రాకుండా అయిపోయాడు. అట్లా ఒక 1 year వరకు చేశాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఒకసారి నేను ఇట్లా ఫొటోస్ ఇవి ఫోన్ లో అవి ఇవి చెక్ చేసిన. నేను ఎప్పుడు చెక్ చేయను, కానీ నాకు డౌట్ రావడం వల్ల ఏమైంది అసలు అని తెలుసుకోవడానికి నేను చెక్ చేసిన మేడం. మొత్తం డిలీట్ చేశాడు సార్. డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లో చూసాను సార్ నేను ఇవన్నీ. చూసిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ అయితే అడగలేదు సార్. సరే ఏం చేస్తాడు ఇంకేం చేస్తాడు అని చెప్పేసి చూసిన. సరే మాట్లాడేమో, నాకు తెలియలేదు అనుకుంటుండే కదా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. అది రోజుకి ఎక్కువ చేసేసి మొత్తం అవాయిడ్ చేసే కాడికి వెళ్ళిపోయాడు. ఇట్లా చేసినప్పుడు నాకు అవసరమా సార్? నేను నిలదీసి అడిగినప్పుడు ఆ అమ్మాయికి తెలిసిందట. తెలిసి ఈయనేం చేసిండు, వదిలేసిన, నాకు అమ్మాయితో ఏం సంబంధం లేదు, ఆ అమ్మాయినే నన్ను ఫోర్స్ చేసింది. ఆ అమ్మాయి ఇట్లంటే ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది ఫోర్స్ చేస్తారు, అందరి దగ్గరికి వెళ్తారా సార్? అట్లా చెప్పండి. మీరే బాగా అడిగారు. ఇప్పుడు నా లైఫ్ గురించి ఆలోచించాలి కదా. నేను ఆయన నమ్ముకొని వచ్చిన కదా సార్, నా పేరెంట్స్ ని వదులుకొని. ఇప్పుడు తను రమ్మన్నదని తన దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే నేను ఎట్లా కనిపిస్తున్నాను దానికి? అట్లా చేయడం పద్ధతి అవుతుంది సార్. నా సిచ్యువేషన్ నుండి ఆలోచించండి సార్. నా పేరెంట్స్ కి ఏం చెప్పాలి నేను? ఇవన్నీ అంటే మోసం చేయడానికి నన్ను పెళ్లి చేసుకుందైనా? అక్క తను నిన్న మోసం చెయ్యలేదు అక్క. నేనే నువ్వు మాట్లాడకు నాకు టైం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి? మాట్లాడకు, నీకు అర్హత లేదు. నాకు అక్క అని పిలవకు. ఇంకొకసారి చెప్తాను, నేను అస్సలే బాగోదు. ఇంకా చాలా చేసినావు నీ దగ్గర నుంచి, నేను చాలా చూసినా. ఇంకా చూసా అవసరం నాకు లేదు అసలు. రితిక, నువ్వు అక్క అనే పిలుస్తుంటే మాకు కూడా ఇరిటేషన్ వచ్చేస్తుందమ్మా. దయచేసి ఆ పిలవకు, అర్థమవుతుందా? వద్దు మేడం, ప్లీజ్ నాకు వద్దు. తనతో మాట్లాడే ఉద్దేశం నాకు అస్సలే లేదు. అసలు తను వస్తే మాత్రం నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఇక్కడ వచ్చి కాల్లో ఉండను నేను అసలు. రితిక, నువ్వు కొంతసేపు సైలెంట్ గా ఉండాలి. ఓకే మేడం. ఇట్లా చేసిండ్రు సార్ వాళ్ళు. సరే ఆ అమ్మాయి ఫోర్స్ చేసిందంట సార్. ఫోర్స్ చేస్తే నువ్వు ఎట్లా వెళ్తావు? నేను కూడా ఇంకొక అబ్బాయిని చూసుకుంటా సార్. అలాంటి మాటలు ఎందుకులేమ్మా? ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు బోధపడట్లేదమ్మా. అంటే అర్థం కావట్లేదు. అంటే సార్ మీరే అట్లా అంటే నా సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించండి సార్. ఒక అమ్మాయిగా నేను ఇట్లా నా పాపను పట్టుకొని ఇప్పుడు సార్ నాకు ఇవన్నీ అవసరం లేదు సార్. నా బేబీని నేను పెంచుకోలేనా? తను నాకు అవసరమా? ఆయన చేసిందని చెప్పేసి ఆయన అదిలో పడిపోయి నా బ్రెయిన్ కొన్ని రోజులు పని చేయలేదు సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు.
నేను పిచ్చిదాన్ని అయిపోయినా. అమ్మ ఇక్కడ ఏంటంటే అమ్మ ఇక్కడ నేను ఇలా చెప్తే మీకు నచ్చదు, మీరున్న హీట్లో మీకు జరిగినటువంటి అన్యాయంకి ఏం చెప్పినా కూడా మీకు అది బ్రెయిన్కి ఎక్కకపోవచ్చు. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే మీ స్థానాన్ని మీరు నమ్మి మీరు ఇంటిగ్రిటీకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక ఆడపిల్ల ఎవరో రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయి నేను చచ్చిపోతాను నువ్వు నన్ను ప్రేమించంటే వెళ్ళిపోయి ఒక భర్త వెళ్ళిపోయి ఉండిపోతాడు. ఇలాంటి ప్రశ్నలకి దేనికి కూడా మా దగ్గర సమాధానం లేదు. దేనికి కూడా మా దగ్గర సార్ ఎలా ఉంటాయి చెప్పండి. చేసేది కరెక్ట్ అయితే మనం కరెక్ట్ అనుకోవచ్చు సార్. కానీ ఈ రోజు పద్మ ఈరోజు అది వాళ్ళు చేసింది ఏం కరెక్ట్ కదమ్మా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బూత్ పని అది. ఓకేనా? అతను ఈ అమ్మాయి 70% చేస్తే మీ ఆయన 30% చేసాడు. నోట్లో ఏలు పెడితే కొరకన బ్యాచ్ కూడా కాదు. ఇలా ఒక ఆడపిల్ల వచ్చి పరిచయమైనటువంటి కొన్ని రోజులకే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అని చెప్పి నా మెడమే కత్తి పెట్టిందే, నాతో పాటు కాపురం చేస్తావా సస్తావా, సీక్రెట్గా 2 భార్యల కింద ఉందాము అని ప్రపోజల్ చేస్తుంది అంటే కనుక అతను గర్జించి అడిగేటటువంటి ధైర్యం లేకపోతే మిమ్మల్ని వచ్చి అడుగుతుంటే కనుక మీరు చీపురు కట్ట తిరగేసి 2 వాయించుండేవారు కదమ్మా. అప్పుడే ఈ అమ్మాయిని సెట్ అయిపోయి ఉండదు మొత్తం అంతా కూడా. అలా చెప్పకుండా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో అంటున్నాను మీ భర్త కూడా ఈక్వల్ గా తప్పు ఎక్కడ చేశాడు అనే మాట ఎందుకు అంటున్నానంటే స్టార్టింగ్ లో నిజంగా వాడు ఇట్లా మోసం చేసినాక వాడు ఊసే వద్దు సార్ మనకి. నువ్వు వాడంటావో వీడంటావో నాకు తెలియదు కానీ మనసు విలిపోయింది కదా. వద్దు సార్ అట్లాంటి వ్యక్తులకి విలువ అవసరం లేదు. మనము అమ్మ నువ్వు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భర్త గురించి నీకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అతనితో అసలు వాస్తవానికి నేను మాట్లాడలేదు, చూడలేదు, మీరిద్దరు చెప్తుంటేనే వింటాం. కానీ ఈ అమ్మాయి పరిచయం అయ్యేంత వరకు నేను మిమ్మల్ని కలపాలి లేదంటే ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ దిగలేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మాట్లాడినటువంటి విధంగా నాకున్నటువంటి ఉద్దేశం నీ మనసులో ఎవరన్నా మాట్లాడారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆ ఆప్షన్స్ అనేటటువంటిది, ఆ పాయింట్స్ అనేటటువంటిది, జీవితానికి సంబంధించినటువంటి ఆ బిడ్డకు సంబంధించిన భవిష్యత్తు గురించి కొన్ని అంశాలు నేను చెప్తానమ్మా. అవి నీ మనసుకు అత్తుకుంటే కనుక ముందుకు అడిగాయి, లేదంటే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అక్కడే నిలబడు. నువ్వు ఈ అమ్మాయిని చూసుకుని మీ భర్తని ఇంకో 2 రెట్లు ఎక్కువ అసహించుకోవద్దు. ఈ అమ్మాయి డిలీట్ అయిపోయింది, అర్థమైందా? ఈ అమ్మాయి డిలీట్ అవ్వకపోయినా కూడా ఈ అమ్మాయిని ఖచ్చితంగా సొసైటీకి ఈ అమ్మాయి ఒక చీడపురుగు కింద ఉండకుండా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి సరిచేసేటటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో నేను చేస్తాను అనేటటువంటి విధానంగా నీకు వాగ్దానం చేస్తాను. ఈ అమ్మాయి కళ్ళ ద్వారా, ఈ అమ్మాయి మాటల ద్వారా, ఈ అమ్మాయి చేసిన పనుల ద్వారా నీ భర్తను చూడద్దు. నువ్వు ఎవరినైతే కనుక అసలు సిసలుగా ప్రేమించావో, నమ్మేవో, పెళ్లి చేసుకున్నావో, ఈ అమ్మాయి దూరేంత వరకు ఎంత చక్కగా మీ కుటుంబం ఉందో ఆ అబ్బాయి గురించే ఆలోచించమంటున్నాను. ఆ సతీష్ గురించే నేను ఆలోచించమంటున్నాను. ఇదంతా కూడా నేను ఒక బ్యాడ్ ఫేస్ కింద వర్ణిస్తానమ్మా. లేదండి సతీష్ యొక్క ఆలోచనలో కూడా బలహీనత ఉంది. ఈ అమ్మాయి కాదు, అంతకుముందు కూడా అతని వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నాయి. చాలా వీక్నెసెస్లో చాలా సందర్భాల్లో వేరే ఆడపిల్లలు కూడా ఇతన్ని ట్రాప్లోకి వెళ్ళాడని అనుకుంటే వేస్ట్. చరిత్ర చెప్పట్లేదు. నువ్వు తప్ప అతని జీవితంలో ఎవరూ లేరు. నిన్నే ప్రేమించాడు, స్వచ్ఛంగా పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా బిడ్డను కానీ హ్యాపీగా ఉన్నారు. ఈ అమ్మాయి మామూలుగా పీడీ కాదమ్మా, పర్సనాలిటీ డిసార్డర్, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. వీళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి అంటే 100 మందికి ఇలాంటి ఆడపిల్లలు 3 ఉంటాయి. వీళ్ళే సమాజంలో జరిగేటటువంటి ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇలాంటి వాటికని ప్రధానమైనటువంటి కారకులు. ఇప్పుడు ఈ విపరీతంగా న్యూస్ స్టోరీల్లో చూస్తున్నా చూడండి, ఎక్కడ ఉన్న అమ్మాయి మా జీవితంలో దూరింది, సర్వనాశనం చేసింది, నా ముగ్గురిని చిక్కుపోయి, వీళ్ళందరూ కూడా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదన్నా పట్టుకుంటే కనుక 600 100 వాళ్ళు పట్టు మాత్రం వదలరు. ఈ అమ్మాయి వెనకట్ల పడినటువంటి మగాళ్ళు ఎంతోమంది ఉన్నారంట, ఆ లిస్టు మనకు అనవసరం. కానీ మీ ఆయన మామూలుగా రెసిస్ట్ చేయలేదు. ప్రతిరోజు అతని మెడ మీద కత్తి పెట్టడం కాదు కానీ తన మెడ మీద కత్తి పెట్టుకుని అతను అక్కడే కూర్చోపెట్టింది, భయపెట్టింది. మీ ఆయన ఎక్కడ భయపడ్డాడు అంటే కనుక, అరే ఇంత సాఫీగా మన ప్రయాణం జరుగుతుంది, ఇదేదో నా మట్టుకు నేనే ఇది తుంచేద్దాం, తీసేద్దాం, డైల్యూట్ చేసేద్దాం, నా మట్టుకే నేను డీల్ చేద్దాం, ఇది నా వైఫ్కి చెప్తే కనుక ఇంకా అపార్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో ఏంటంటే రోజులు వారాలైనవి, వారాలు నెలలైనవి. సో వీళ్ళ రిలేషన్షిప్ అప్పటికే ఏంటంటే వీళ్ళిద్దరు ఒక బలహీనమైన క్షణంలో ఆ విధంగా కూడా ఫిజికల్గా కూడా ఇది అయిపోవడంతో అతను భయపడటం మొదలుపెట్టి సింగిల్ హ్యాండెడ్గా ఈ అమ్మాయిని తప్పించడానికి ప్రయత్నం చేసి పెద్ద తప్పు చేశాడు. మామూలు ఒత్తిడి పెట్టలేదమ్మా మీ భర్త మీద. ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడతాను, నువ్వు డైరెక్ట్గా క్లినిక్కి వస్తే కనుక ఈ వ్యక్తిత్వాలు ఎంత మంచి వ్యక్తినైనా కూడా ఎలా బొట్లో వేసి ట్రాప్ చేసి జీవితాలను సర్వనాశనం చేస్తారు. ఇలాంటి అమ్మాయిలు నా దగ్గర ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కాలు తొక్కేస్తారు, తర్వాత సారీ చెప్తారు. బాధ ఎవరిది? మీ ఆయనది తప్పుంది కాదనట్లేదు, కానీ ఎంత శాతం తప్పుంది, అతని గురించి నీకు ఎంతవరకు తెలుసు? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయి కూడా చెప్పలేకపోతుంది. నీకైనా తెలుసా మీ ఆయన పరిస్థితి ఎలా ఉందో? అంటే ఇట్లా కొన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడని, డ్రింక్ చేస్తున్నాడని, హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయిందని తెలిసింది సార్. నాకు కూడా చాలా సార్లు వచ్చి నన్ను బ్రతిమలాడిండు సార్.
కానీ నేను కాంప్రమైజ్ కాలేకపోయాను కూడా. నేను వద్దు అని ఇంకా డిసైడ్ అయిపోయాను సార్. ఆయన పట్ల ఏమి ఇంకా ఆలోచించదలుచుకోలేదు నేను. అది ఓకే, నువ్వు ఆలోచించద్దు. అంటే నేను ఆ మనిషిని చూడలేదు, ఆ మనిషితో మాట్లాడలేదు కాబట్టి నిన్ను ఒకే ఒకటి సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక మనసున్న మనిషిగా నిన్ను ఒకే ఒక పాయింట్ అడుగుతున్నానమ్మా. నిజంగా అతని తప్పుని అతను రియలైజ్ అయ్యి నీ కాలమే పడ్డా? అవును సార్. ఒక్క తప్పిదం జీవితంలో, ఒక్క తప్పిదం, అది కూడా కాదు సార్. ఇట్లా చేసినాక నేను ఎట్లా ఆయనని యాక్సెప్ట్ చేయాలి చెప్పండి సార్? ఆయన తప్పుని నేను ఎట్లా ఒప్పుకోవాలి? ఇంకా ముందట కూడా చేయడానికి నాకు గ్యారెంటీ ఏంటి సార్? ప్రేరేపించబడిన అదైపోయింది సార్. చెయ్యడు ఒక్క నువ్వు వదిలేసిన అవసరం లేదు, నాకు అవసరం లేదమ్మా, ఎవరి గురించి నాకు అవసరం లేదు. విస్తరలో అన్నం అంటే వడ్డించిన తర్వాత నువ్వు వచ్చి తూ అని అంటున్నావు. అమ్మా రితిక, నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఇస్తావా సర్టిఫికెట్ మారేడని? వాళ్ళని కలపమంటావా వద్దంటావా? కలపమనే చెప్తున్నా. తన వైఫ్ అంటే చాలా ఇష్టం తనకి, అది నాకు తెలుసు సార్. నువ్వు తెలుసుకొని ఎట్లా చేస్తే బాగుంటదని చేసినావు కదా ఇన్ని రోజులు. తను చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సర్లే నువ్వు పాత స్టోరీ మళ్ళీ సినిమా తిప్పద్దు కానీ నీ వ్యక్తిత్వం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ ఈ అమ్మాయితో అసలు జోక్యం లేదమ్మా. అమ్మ ఈ అమ్మాయి అసలు ప్రస్తావన వద్దు. మీ ఆయన మారేడా లేదా అనేటటువంటిది ఈ అమ్మాయికి ఏం తెలుసు? పిచ్చిమోహం. ఈవిడ ఏదో పట్టుకుని ఏదో ఏలాడుతూ అందరి జీవితాలు నాశనం చేస్తుంది. అమ్మాయితో చాలా పని ఉంది మాకు, తర్వాత చెప్తాను నేను అది. నాకు నీ వరకు మాత్రం నీ భర్త ఈరోజు అతని పరిస్థితి ఏమీ బాగాలేదు అని అంటున్నావు. బిడ్డను బాగా చూసుకునేవాడు, భార్యను బాగా చూసుకునేవాడు. కేవలం ప్రెగ్నెన్సీ టైంలో ఈ అమ్మాయి పెట్టినటువంటి మానసిక పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్మెయిల్ ఒత్తిడి ఇది. ఆ ఒత్తిడికి అతను తలొగ్గి ఒక తప్పు చేశాడు. నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు ఏదో ఒప్పేసుకుని నా మాట మీద గౌరవంతోనో ఇంకోటో ఏదో ముందుకెళ్ళిపోమని నేను అనట్లే. ఒక్కసారి మీరు వస్తే కనుక నేను కూడా అతన్ని ఫోన్ చేసి పిలిపించుకుంటాను నా దగ్గరికి. నా సమక్షంలోనే మీరు మాట్లాడుకోండి. దయచేసి ఈ కాపురం మాత్రం విడిపోవలసినటువంటి కాపురం కాదు. ఇలా అయితే కనుక మీరు కానీ ఈ బేసిస్ మీద విడిపోతే కనుక ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు సమాజంలో. ఈ మొత్తం ప్లాట్ఫామ్ని, ఈ ఎపిసోడ్ని వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాడుకుని అరే ఇలా పొల్ల పెడితే కనుక విడిపోతారనమాట అనేటటువంటిది ఎగ్జాంపుల్ కింద తీసుకుని ముందుకెళ్తారమ్మా. మీరిద్దరు భార్యాభర్తలు మీ ప్రేమ నిజమైంది అనేటటువంటిది ప్రూవ్ చేసుకోవాలి. ఆ పిల్లకి ఒక చక్కటి తల్లిదండ్రుల కింద మారి ముందుకెళ్తాం అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. దానికి మీ ఇద్దరిని కలపడానికి ఏ వంతు ప్రయత్నం చేయమన్నా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయి వరకైనా వెళ్తాం. మార్పు రాకపోతే మీ ఆయన కూడా మొండిగా వ్యవహరించి ఏమీ రియలైజ్ కానటువంటి మాట్లాడండి సార్. మరి మాట్లాడండి, ఫస్ట్ మీరు తనతో మాట్లాడండి సార్. తర్వాత నేను ఆలోచిస్తాను సార్. నేను కూడా వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అట్లీస్ట్ నాకు ఆ చిన్నపాటి అవకాశం ఇచ్చావు కదా, నేను దూరిపోతాను. నేను అనేది ఏంటంటే అతనికి ఫోన్ చేస్తాను, అతనికి ఫోన్ చేసి నా క్లినిక్ పిలిపించుకుని నేను మాట్లాడతాను. నేను ఫోన్ చేసినప్పుడు ఒక 2-3 సార్లు అతనితో మాట్లాడిన తర్వాత నువ్వు వద్ది కానీ ఇద్దరు ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం. మీరిద్దరు ఏమనుకుంటే అదే ఫైనల్గా నేను ఏకీభవిస్తాను. నా నమ్మకం నాకు ఉంది కానీ ఫైనల్ డిసిషన్ ఇస్ అప్ టు బోత్ ఆఫ్ యూ. సరే సార్, నేనైతే కాంప్రమైజ్ అవ్వలేను సార్. మీరు చెప్తున్నారు కాబట్టి మాట్లాడినప్పుడు అవి కూడా చెప్పగలుగుతా నేను. పద్మ గారు ఒక్క మాట మీరు చెప్పేది 100% కరెక్టే. కానీ డాక్టర్ గారు మేము ఏం చెప్తున్నాం, మీరు అసలు ఒకసారి రండి, ఆ తర్వాత మీరే డెసిషన్ తీసుకోండి. సరే మేడం, మీరు చెప్తున్నారు కదా మేడం. నీ మాట మీద నీ నమ్మకం నీకుందమ్మా. నా ఆలోచన, నా అనుభవం మీద నాకు నమ్మకం ఉంది. ఈ రెండు కలిపి ఎక్కడి వరకు వెళ్తాయి అనేది మనం మ్యాచ్ చేసుకుని చూద్దాం. మిగతాది భగవంతుడి చేతిలో వదులుదాం. ఏమ్మా ఆ బిడ్డ భవిష్యత్తు చేతిలో అంతే వదిలేయాలి. ఇప్పటి నుంచి అయితే తను అయితే నాకు కాల్ చేయదు సార్. అది శూర్పణఖ సార్, శూర్పణఖ. అది నాకు కాల్ చేయదు సార్. ప్లీజ్ సార్, మీరు దయచేసి దాంతో ఇంకోసారి తను మాత్రం మాట్లాడిపోవద్దు. మీకే కాదు ఎవరికి కాల్ చేయదు. నాకు అవసరం లేదు. నువ్వు వచ్చినావంటే నేను కలవను కూడా కలవను. ఇంకా కూడా నాకు అవసరమే లేదు. నాకు అవసరం లేదమ్మా. ఓకే అండి పద్మ గారు ఆవిడ మీకు కాల్ చేయదు, మీరు కట్ చేయండి. మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా మాట విన్నందుకు ధన్యవాదాలు. అమ్మ రితిక, నువ్వు ఉన్నావా? ఉన్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావే తల్లి? నీకు అసలు కొంచెమన్నా ఉందా? అర్జెంటుగా నువ్వు కలవాలేమో డాక్టర్ గారిని. ఏమో నీకు వేరే ప్రోగ్రామ్ పెడదాం. ఒక్కసారి ఈ అమ్మాయిని చూడాలండి డాక్టర్ గారు మీరు ఫస్ట్. అమ్మ నీ స్థానం ఏంటనేది నీకు అర్థమైంది కదా రితిక. నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి. మార్పు అనేటటువంటిది రావాలి. మీ తల్లిదండ్రుల సమక్షంలో నీకు కూడా నేను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించాలి. వాళ్ళని కూడా నిన్ను కొద్ది గ్రిప్లో పెట్టుకోవాలి. నిన్న ఇలా అయితే మాత్రం ఒంటరిగా ఉండకూడదు. నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి మీ తల్లిదండ్రులు కూడా వెళ్ళాలి. అక్కడ ఏ సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోవాలి. అర్జెంటుగా నీకు ఒక మగాడిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ ఎజెండా అంతా నిండేంత వరకు దయచేసి ఈ కౌన్సిలింగ్, ఈ మానిటరింగ్, ఈ సూపర్విజన్
లూప్లోంచి మాత్రం బయటికి రాకమ్మా. నీకు సత్కోటి ఓకే వందనాలు. సార్, తప్పకుండా. నువ్వు ఈరోజు ఏదైనా మంచి పని చేసావు అంటే కనుక ఈ పరిస్థితిని మా వరకు తీసుకొచ్చి వాళ్ళని కలపటం అనేటటువంటి దానికి మేము ధన్యవాదాలు హర్షిస్తున్నాం. ఆ ఒక్కదాని వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది కూడా నువ్వు చేసి ఉండకపోతే కనుక అసలు నిన్ను ఇంకా సమాజం మేము ఇంకెంత చెదిరించుకుని అసహించుకునే వాళ్ళం. తప్పకుండా నువ్వైతే మాత్రం డాక్టర్ గారిని కలవాలమ్మా. ఓకే మేడం. అమ్మ దయచేసి నువ్వు మాత్రం వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించే కార్యక్రమం ఏం చేయకు, ముందు నీ జీవితం ఏదో నువ్వు చూసుకో. అర్థమవుతోందా? ఓకే మేడం. అర్జెంటుగా డాక్టర్ గారిని కలవండి. కలుసుకుంటే మళ్ళీ అది వదిలేసాయి. వెళ్ళను మేడం. నీకు దండమే తల్లి, ముందు అసలు వాళ్ళిద్దరిని వదిలే, వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు. ముందు నీ గురించి నువ్వు చూసుకో. వాళ్ళిద్దరు కలిస్తే వెళ్ళకపోవడం కాదు కదమ్మా, వాళ్ళు కలవకపోయినా అది నీకు అనవసరం. నువ్వు చెప్పాల్సింది చెప్పా, మేము చేసే ప్రయత్నం మేము చేసావు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండు. అన్ని పెళ్ళైన జంటల దగ్గర నుంచి దూరంగా ఉండు నువ్వు. మీ పేరెంట్స్ నెంబర్లు పెట్టి తల్లి నాకైతే. ఓకే మేడం. బాయ్ అమ్మా, బాయ్, థ్యాంక్ యూ. అర్జెంటుగా ఈ పిల్లతో కాదు డాక్టర్ గారు మాట్లాడాలి, తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో మాట్లాడాలండి అమ్మాయికి. ఎందుకంటే మనం ఇంత కోపంగా మాట్లాడినా తన వర్షన్ ఎక్కడ మార్చుకోవట్లేదు. చూసారా, అదేంటి మీరు నన్ను అట్లా అంటున్నారు అన్నట్లా, అంటే తనకి నిజంగా ఏదో ఇబ్బందులోనే ఉంది. చూద్దాం మేడం, ఇది అది రెండు చేద్దాం తప్పకుండా డాక్టర్ గారు. నమస్తే.